నదీ స్నానం ఏ సమయంలో చేయటం మంచిది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ప్రతిరోజు చేయాలి. అవకాశం ఉంటే, వీలుంటే, దొరికితే, నదీ తీరంలో మన నివాసం ఉంటే ప్రతిరోజు చేయండి. చేయలేమండి, పూర్ణిమ, ఏకాదశి, ద్వాదశి, అష్టమి, అమావాస్య ఈ రోజుల్లో చేయండి. వీల్లేదు ప్రతి పూర్ణిమకు చేయండి, నెలకొకసారి, ప్రతి అమావాస్యకు చేయండి. అది కూడా వీలు పడదు మాకు, ప్రతి ఋతువు మారినప్పుడు చేయండి, 2 నెలలకోసారి. అది కుదరదు, అయనం, ఉత్తరాయణ దక్షిణాయనం అంటాం కదా, అప్పుడు చేయండి. ఇది కాక గ్రహణంలో చేయండి, సంక్రాంతిలో చేయండి. సంక్రమణం 2 నెలలకోసారి వస్తుంది సంక్రమణం. సూర్యుడు ఒక్కొక్క రాశిలోనూ ఒక్కొక్క సంక్రమణం అంట. ఇలా సంక్రమణంలో చేయండి, అయనంలో చేయండి, గ్రహణంలో చేయండి, అమావాస్య నాడు చేయండి, పున్నమ నాడు చేయండి, పర్వదినాలలో చేయండి. మన ఇంట్లో ఏ విశేషం ఉంటే చేయండి. ఇంట్లో ఆరాధించాలి, నది దగ్గర ఉంది, వెళ్ళి స్నానం చేసి వచ్చేయండి. నదీ జలంతో మనం శుచి అవుతాం, పవిత్రం అవుతాం. అది పారే నీరు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వస్తుంది కదా, ఎన్నో క్షేత్రాలు అందులో కలుస్తాయి. పవిత్రత విడిగా ఉంటుంది. అందువల్ల నదీ స్నానం ఫలానప్పుడే అని కాదు, మీకు ఎప్పుడు అవకాశం చిక్కితే, ఉత్సాహం లభిస్తే, ఉత్సాహం కలిగితే వెళ్ళండి, నదీ స్నానం చేయండి, ఆరాధన చేయండి, స్వామి దయను పొందండి.